నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బీజేపీ స్ట్రాటజీ బాగుంది. పార్టీలో చేరేవారు ఎవరైనా తమ పదవులు వదులుకుని వస్తే వారికి తిరిగి పార్టీ ఖాతా ద్వారా వచ్చే పదవులు అందించడం అనేది బీజేపీ వ్యూహంగా ఉంది. ఏపీలో చూస్తే కనుక వైసీపీ నుంచి ఇప్పటికే 4 ఎంపీలు రాజ్యసభ పదవులను వదులుకున్నారు. అయితే అందులో 3 ఖాళీలు భర్తీ జరిగాయి. ఒక్క మోపిదేవి వెంకటరమణ సీటు తప్ప మిగిలిన 2 సీట్లు ఎవరైతే వైసీపీ నుంచి ఎంపీలుగా పొందారో వారికే తిరిగి దక్కాయి. అలా బీద మస్తానరావు వైసీపీ నుంచి ఎంపీ అయ్యి తిరిగి టీడీపీలో చేరి అదే పదవి దక్కించుకున్నారు. అలాగే వైసీపీ నుంచి రాజ్యసభకు నెగ్గిన ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి అదే పదవిని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు చూస్తే వైసీపీలో దిగ్గజ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అలాగే వైసీపీ నుంచి కూడా తప్పుకున్నారు. దాంతో ఇప్పుడు ఆయన బీజేపీలో చేరితే ఏపీలో ఖాళీ అయిన ఆ ఒకే ఒక్క సీటు ఆయనకే తిరిగి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. మరికొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఈ ఖాళీకి సంబంధించి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తోంది అంటున్నారు. అలా చూసుకుంటే ఈ ఖాళీ బీజేపీకి ఇస్తారు అన్నది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట. ఇక ఈ సీటు మీద టీడీపీ జనసేన చూపు ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసినది కావడం, ఆయన బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితులు కావడంతో ఆ సీటు తామే ఉంచుకోవాలని, తమ వారినే పెద్దల సభకు పంపించాలని బీజేపీ ఆలోచిస్తోంది అని వార్తలు వచ్చాయి. అయితే విజయసాయిరెడ్డి జగన్ అండ్ కోటరి మీద విమర్శలు జోరును పెంచడం ద్వారా కూటమి పెద్దల మనసు చూరగొన్నారని కూడా అంటున్నారు. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ విషయంలో తెర వెనుక పెద్దలు ఎవరో ఆయన చూచాయిగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారంటున్నారు. అలా ఆయనను కనుక కూటమి వైపు తెచ్చుకుంటే వైసీపీ ఒంటి స్తంభం మేడను ష్యూర్ గా గురిపెట్టి కొట్టవచ్చు అన్న లెక్కలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక చూస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భంలో విజయసాయిరెడ్డి తనకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా ఏమీ లేదు అని చెప్పేశారు. రాజకీయంగానే విమర్శలు తప్ప తమ మధ్య ఏమీ లేదు అన్నారు. అలానే పవన్ కళ్యాణ్ తనకు సన్నిహితుడని ఆయన చెప్పుకొచ్చారు. సో ఏ విధంగా చూసుకున్నా విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిత్వానికి ఎవరికి అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డికి పదవి ఇస్తే కనుక ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుందని, పైగా ఆయన వైసీపీలో నిన్నటిదాకా ఉన్నారు కాబట్టి అటు నుంచి చేరికలకు మార్గం సుగమం అవుతుందని లెక్కలు కూడా ఉండొచ్చు. మొత్తానికి చూస్తే ఏపీలో ఖాళీ అవుతున్న విజయసాయి సీటు తిరిగి ఆయనకే దక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.